వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. 5గురు గ్రూపుగా చేరి ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్నట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి అరెస్టు చేశామని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. వీరు కర్నూలు, అనంతపురం, గుంతకల్లు, అన్నమయ్య, హైదరాబాదులలో దొంగతనాలకు పాల్పడ్డారని, వీరి నుండి 24 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ 5 మంది ముఠా సభ్యులలో 3 అరెస్టు చేశామని, పరారులో ఉన్న మరో 2 త్వరలో అరెస్టు చేస్తామని అన్నారు. అందరికీ శుభ సాయంత్రం. ఈ కెమెరాల ద్వారా అయితేనేమి మనకి ఏవైతే సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా ఉన్నాయో వాటి ద్వారా అన్ని రకాలుగా ఈ వర్కౌట్ చేస్తే మనకు ఫస్ట్ బ్రేక్ త్రూ వచ్చింది ఏంటంటే, ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించి బాబా ఫక్రుద్దీను, తర్వాత దాదాపీర్ అనే వాళ్ళిద్దరు, ప్లస్ వీళ్ళకి సంబంధించి అనీష్ అనేవాడు, వీడొచ్చి కడప టౌనోడు. వీళ్ళతో పాటు ఇంకా 2 ఫ్రమ్ నంద్యాల వాళ్ళంతా కలిసి పార్టిసిపేట్ చేస్తూ ఈ అఫెన్సెస్ గత 1 ఇయర్గా ఎక్కువగా చేస్తున్నారని సమాచారం, బేసిక్ సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని వర్కౌట్ చేస్తే వీళ్ళు మొత్తం దాదాపు ఒక కర్నూలు టౌనే కాదు, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, అనంతపురం జిల్లా, గుంటకల్ లాంటి ప్లేసెస్, ప్లస్ ఈవెన్ హైదరాబాదు, సైబరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా రిపీటెడ్గా దొంగతనాలు చేయడము, మోటార్ సైకిల్స్తో పాటు ఆటో లాంటివి అన్నీ చేస్తున్నారని ప్రాథమిక సమాచారం మనకు రావడంతో వాళ్ళ మీద అన్ని రకాలుగా ఫోకస్ చేస్తూ వాళ్ళంతా ఎక్కడ ఐసోలేట్ ఎక్కడ అవుతున్నారు ఇదంతా చెక్ చేసుకుంటే కర్నూలు జిల్లా టౌన్ రావడం జరిగిందనే ఇన్ఫర్మేషన్తో ఇవాళ 11 గంటలకు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి సర్ప్రైజ్ రైడ్ చేస్తే వీళ్ళు 3 వ్యక్తులు మనకు దొరికినారు. ఇంకా 2 కడపకు సంబంధించిన 2 వ్యక్తులు అబ్స్కాండ్ కావడం జరిగింది. సరే, వాళ్ళని ఇమ్మీడియట్గా పికప్ చేసి వాళ్ళ ద్వారా చెక్ చేస్తే మీరంతా చూస్తున్నారు ఇప్పుడు వెహికల్స్ దాదాపు 23 వాహనాలు వాళ్ళ దగ్గర నుంచి ప్రాథమికంగా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఒక ఆటో ఉంది, ఒక బుల్లెట్ ఉంది, తర్వాత 2 స్కూటీలు ఉన్నాయి, ఒక చిన్నది టీవీఎస్ ఎక్సెల్ లాంటి వెహికల్తో పాటు దాదాపు 18 మోటార్ సైకిల్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ చెక్ చేస్తే కర్నూలు జిల్లా జీజీహెచ్లోనే దొంగతనం చేసిన వెహికల్స్ మనవి కర్నూలు జిల్లాకు సంబంధించిన 3 వెహికల్స్, 3 కూడా పల్సర్ వెహికల్సే ఉన్నాయి ప్రధానంగా. వీళ్ళు బళ్ళు దొంగతనమే కాకుండా వాటిని డిస్పోజ్ చేసే విధానం చూస్తే టిపికల్గా ఉంది వీళ్ళది. అంటే ఆర్సీలు తయారు చేయడం అయితేనేమి, డాక్యుమెంట్స్ ఫేక్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. సో దాని విషయంలో ఇంకా డీటెయిల్గా విచారించాల్సిన అవసరం ఉంది. బట్ ఇంకా ఇమీడియట్గా 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలని మనకున్న ఆదేశాల మేరకు సో వీళ్ళను మొదట మన కోర్టు ముందు ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ డాక్యుమెంట్స్ విషయంలో ఇంకా ఎవరైనా చేస్తున్నారా, అసలు డిస్పోజల్ ఏ విధంగా జరిగింది, వాళ్ళకి చూపించిన డాక్యుమెంట్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా పోవడం జరుగుతుంది. ఇంకా వీళ్ళతో పాటు